హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి అందరూ అడుగుతున్నారు, ఎన్నో కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ చేస్తున్నారు. మరి మేము లాస్ట్ మినిట్ సబ్మిట్ చేయలేకపోయాము. మరి మేము సాటర్డే సండే అయితే మరి ఆఫీస్ వర్కింగ్ లేక మేము సబ్మిట్ చేయలేకపోయాము, మాకు అవకాశం ఉందా? డేట్ పెంచారంటే ఎస్, డేట్ పెంచారండి. కాబట్టి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మరి చాలామంది ఫుల్గా ఇన్ఫర్మేషన్ వీడియో చెప్పినా కూడా చాలామంది కాల్ చేసి అదే అడుగుతున్నారు అనమాట. కాబట్టి మీ అందరి కోసం మరొకసారి మీకు ఈ యొక్క అప్డేట్ ఇస్తున్నాను అనమాట. కాబట్టి నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా నా యొక్క వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. నాకు ఇంకా వీడియోస్ చేయడం ఒక బూస్టింగ్లా ఉంటుంది అనమాట. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వెంటనే నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు అప్లికేషన్ పంపిస్తాను అనమాట. ఇది ఓన్లీ ఉమెన్స్ మాత్రమే. మరి స్టేట్ పరంగా 1095 వేకెన్సీలు అనమాట. మరి ప్రతి జిల్లాకు కూడా ఆయా జిల్లాల ప్రకారం 100 ఉన్నాయి, 70 ఉన్నాయి, 80 ఉన్నాయి. కాబట్టి అన్ని క్వాలిఫికేషన్స్ వారికి మరి ఏఎన్ఎం అవ్వచ్చు, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, వార్డెన్ అవ్వచ్చు, ఇలా అన్ని రకాల క్వాలిఫికేషన్స్ కూడా ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ చూపిస్తాను కండి. ఇదే అప్లికేషన్లో మీరు ఫిల్ చేసి దీంతో పాటు సర్టిఫికేట్ అటాచ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇంకా ఎవరికైనా మీ దగ్గర ఈ అప్లికేషన్ లేకపోతే వెంటనే నాకు మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద నా నెంబర్ చూపిస్తున్నాను. డూ వాట్సాప్ మెసేజ్ అండి, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. మీకు మెసేజ్ చేసిన వెంటనే నేను మీకు అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి త్వరపడండి, మన ఎక్కువ సమయం లేదు. కాబట్టి క్లియర్గా మరి ముఖ్యంగా విజయనగరం మరి అనంతపురం జిల్లాలకైతే ఇంకా ఎక్కువ సమయం ఉంది, మిగతా జిల్లాలకైతే చాలా తక్కువ సమయం ఉంది. మరి రేపటి దాకా మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వారికి ఎంత ఉపయోగపడుతుంది. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతుందో వారందరికీ వీడియోస్ షేర్ చేయడం వారికి ఎంతో మీరు ఉపయోగం చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, మరి డేట్ ఎక్స్టెండెడ్ టు 13th January 2026 at 5 PM అట్ అప్ టు 5 PM. కాబట్టి ఏ జిల్లాలకైతే కూడా చెప్తున్నాను చూడండి, క్లియర్గా వినండి. కాబట్టి మీకు రేపటి సాయంత్రం దాకా కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గరలో ఉంటే ఈరోజు వెళ్ళండి, లేదంటే ప్లాన్ చేసుకొని రేపు కూడా సబ్మిట్ చేయొచ్చు. తర్వాత 14 నుంచి మళ్ళీ హాలిడేస్ మాట. కాబట్టి మనకు కేవలం 2 days మాత్రమే ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి వెంటనే త్వరపడండి. ఇంతకీ ఏ జిల్లాలకి పెంచారో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ ఎస్ఎస్సి ఆఫీస్ నాట్ వర్క్డ్ ఆన్ లాస్ట్ సాటర్డే అంటే 10th January మరియు అండ్ లాస్ట్ సండే అంటే 11th January. మరి ఏ జిల్లాలో అయితే మన శనివారం కానీ ఆదివారం కానీ ఆఫీస్ వర్క్ చేయలేదో మరి వాళ్ళకి మాత్రమే పెంచారు. కాబట్టి మీకు అది ఇంకా డౌట్ ఉంటే మీకు దగ్గరగా ఈ ఎస్ఎస్సి ఆఫీస్ ఉంటే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు పూర్తి సమాచారం అందిస్తారు. కాబట్టి ఇంకా సమయం ఉంది, ఖచ్చితంగా డేట్ అయితే పెంచారండి. మరి ఏ జిల్లాలకు అయితే మన చాలా జిల్లాల్లో మరి మేము వెళ్ళేవేంటి ఆఫీస్ క్లోజ్ చేసి ఉంది అని చెప్పి అన్నారన్నమాట. కాబట్టి వారందరికీ శుభవార్త లాంటిది. మరి ఏ జిల్లాలో అయితే మొన్న శనివారం ఆదివారం ఆఫీస్ క్లోజ్ అయి ఉన్నాయో అందరికి కూడా ఈరోజు రేపు అవకాశం ఇచ్చారన్నమాట మరి గవర్నమెంట్ తరఫున. కాబట్టి వెంటనే వెళ్ళి సబ్మిట్ చేయండి, డోంట్ బి లేట్. అలాగే ఇంకా ఎవరి దగ్గర అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్తో పాటు రోస్టర్ డేటా అంటే వేకెన్సీ లిస్ట్ అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని పూర్తి సమాచారం కూడా దాంట్లో ఉంటుందన్నమాట. కాబట్టి 7989411800 అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి. ఫస్ట్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కనీసం వాట్సాప్ అంటే వాయిస్ మెసేజ్ అని పంపించండి, నేను విని వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. కాబట్టి మరొకసారి చెప్తున్నాను చూడండి, 7989411800 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, నేను మీకు పూర్తి సమాచారం అందిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా విజయనగరం జిల్లాకి అయితే ఓవరాల్గా 63 పోస్టులు ఉన్నాయి. మరి అన్ని పోస్టులు కలిపి 63 పోస్టులు అన్నమాట. దీంట్లో అన్ని క్వాలిఫికేషన్స్ వారికి కూడా పోస్టులు ఉన్నాయి. దీనికి ఎప్పటిదాకా సమయం ఉందంటే అందరికంటే ఎక్కువ సమయం ఉంది. మరి 20 January దాకా సమయం ఉంది. ఎందుకు సమయం ఉందంటే వీళ్ళకి డిస్టిక్కి కొంచెం లేట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి వీరికి ఎక్కువ అవకాశం ఉంది. మరి ఎప్పటిదాకా ఉందంటే 20 January. కాబట్టి మీకు ఇంకా దాదాపుగా వారం సమయం ఉంది. మీరు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్తో పాటు నేను మీకు చూపిస్తున్న సర్టిఫికేట్స్ అని అటాచ్ చేసి గెస్టెడ్ సైన్ చేయించి సబ్మిట్ చేయాలి. ఎక్కడ సబ్మిట్ చేయాలో చెప్తాను చూడండి. ఏపీసీ ఆఫీస్ అడ్రస్ సమగ్ర శిక్ష అభియాన్ ఆఫీస్, కలెక్టరేట్ కాంపౌండ్, విజయనగరం. మీరు ఈ అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్, మరి ఆధార్ ఉంటే ఆధార్, క్యాస్ట్ ఇవన్నీ కూడా కంపల్సరీగా గెస్టెడ్ సైన్ చేయించాలండి. మరి కొన్ని జిల్లాలో అయితే సైన్ లేకపోయినా తీసుకుంటున్నారు, కానీ ప్రస్తుతం అయితే ఖచ్చితంగా సైన్ ఉంటేనే మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే అనంతపురం జిల్లాకైతే మీకు ఓవరాల్గా 72 పోస్టులు ఉన్నాయండి. ఈ 72 పోస్టులు కూడా అప్లికేషన్ వాళ్ళు తీసుకుంటున్నారన్నమాట. కాబట్టి దీనికి ఎప్పటిదాకా సమయం ఉందో కూడా చూపిస్తున్నాను.
కాబట్టి మీకు మెయిన్ నోటిఫికేషన్లు చూపిస్తాను చూడండి. నోటిఫికేషన్లు కూడా ఏ జిల్లాకి ఆ జిల్లాకి విడివిడిగా పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ టోటల్ పోస్టులు కలిపి నేను అక్కడ చూపిస్తున్నాను. మరి విజయనగరం అనంతపురం జిల్లాకి అయితే 20 దాటే కూడా అవకాశం ఉంది. మిగతా జిల్లాలకి ఇంకా ముందే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి వారికి ఎక్కువ సమయం లేదు, ఇవాళ రేపు మాత్రమే. కాబట్టి ఎవరైతే ఆ జిల్లాలో ఉన్నారో వెంటనే అప్లై చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు మీరు నాన్ లోకల్ అప్లై చేసుకోవచ్చా అని. అప్లై చేసుకోవచ్చండి, కాకపోతే మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే, మీ స్కూల్ స్టడీ కానీ 10th స్టడీ కానీ ఇంటర్ స్టడీ కానీ ఎక్కడ ఉంటే అక్కడే అప్లై చేసుకోవచ్చు. అదే మీ లోకల్ క్యాండిడేట్ అవుతారు. కాబట్టి అనంతపురం జిల్లాకి 72 పోస్టులు ఉన్నాయి. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 23 జనవరి 2026. కాబట్టి అందరికంటే ఎక్కువ అవకాశం ఈ జిల్లాకు ఉంది. కాబట్టి త్వరపడండి. కాబట్టి తర్వాత మళ్ళీ మీకు హాలిడేస్ వస్తే మరి కాబట్టి మీ ఎక్కువ సమయం అనుకోవద్దు. మరి మధ్యలో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ డేట్ కనబడుతుంది. మధ్యలో సంక్రాంతి, భోగి ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి. ఆ తర్వాత మీరు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి అవకాశం ఉంటే ఈరోజు రేపు సబ్మిట్ చేయండి. ఈ యొక్క ఆఫీస్ అడ్రస్ ఏంటంటే సమగ్ర శిక్ష అభియాన్ ఆఫీస్, లెనిన్ నగర్ నియర్ టీవీ టవర్, అనంతపురం. మీరు ఈ యొక్క ఏరియాలో ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఏ వెబ్సైట్లో చేసుకోవాలని అడుగుతున్నారు అన్నమాట. మరి ఆఫ్లైన్గా అయితే ఏ వెబ్సైట్ ఉండదండి, కానీ మరి 2-3 జిల్లాలకైతే వాడు క్లియర్గా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశాడు. చాలామంది మీ నెట్ సెంటర్కి వెళ్ళామండి వాళ్ళు ఫేక్ అంటున్నారు అని అంటున్నారు. ఫేక్ అయితే కాదండి, నేను మీకు చూపిస్తాను చూడండి. గూగుల్లోకి వెళ్ళి చూపించిన విధంగా మీరు ఎంటర్ చేస్తే ఇలా చూపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాకి అయితే క్లియర్గా ఎలాగా అప్లోడ్ చేసాడు ఆన్లైన్లో. నోటిఫికేషన్ ఫర్ ద నాన్ టీచింగ్ పోస్ట్ అని చెప్పి కేజీబీవీ గురించి ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఎలా ఓపెన్ అవుతుంది. క్లియర్గా వాడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ, అలాగే స్టార్టింగ్ డేట్ ఎప్పుడే, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఇలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎంత మెన్షన్ చేస్తే ఇది ఎలా ఫేక్ అవుతుందండి? ఫేక్ అయితే కాదు. చాలా జిల్లాలో అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి డౌట్ లేదు. అలాగే వేరే జిల్లా కూడా, అనంతపురం జిల్లాకు కూడా అయితే వేరే వెబ్సైట్ క్రియేట్ అయిందండి. దానికైతే blogspot.atp.in అన్నమాట. మీరు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీకు పూర్తి సమాచారం దాంట్లో కనబడుతుంది అన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ కేజీబీవీ అనే పోస్ట్కి అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. దీంట్లో చాలా వరకు క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా అవకాశం ఉంది. లైక్ అటెండర్ పోస్ట్ కానీ, లేకపోతే కుక్ కానీ, హెచ్ఎఫ్ కానీ, ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. దాదాపుగా అన్ని పోస్టులకి సుమారు 15,000 పైగానే శాలరీ ఉండే అవకాశం ఉంది. కొన్ని పోస్టులకి అయితే 20,000 కూడా ఉందండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.